దాదాపు 12 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మా ప్రయారిటీ అన్నా క్యాంటీన్లు కాదు అంటున్నాడు ఆయన. ఏందంటారు అసలు వాళ్ళ ప్రయారిటీ ఏమనుకోవచ్చు అంటారు? పేదవాడికి కనీసం ముద్దన్నం పెట్టినా కూడా ఓర్చుకోలేని మీలాంటి జదవ సన్నాసుల్ని ఏ మెట్టుతో కొట్టాలన్నా కూడా నాకు అర్థం కావట్లే. అరే ఏదో వెళ్ళారు, ఒక ఉద్యోగం లేదా ఆటో వాడో లేకపోతే ఇంకొకడో అడే టేబుల్ పెట్టుకొని వచ్చి అన్నాలు తింటున్నారా? నువ్వు వెళ్ళు, నీకు కూడా పెడతారు. 15 రూపాయలు జేబులో లేవు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఏదో రిపేర్ కోసం వెళ్ళే బండి రిపేర్ కోసం దగ్గరలో అన్నా క్యాంటీన్ ఉంది. నా దగ్గర 15 రూపాయలే ఉన్నాయి. 15 రూపాయలు. అందులో నేను తీసుకున్నాను ఒక టోకెన్, ఇంకోళ్ళకి ఇంకో టోకెన్ ఇచ్చా 10. ఒక 5 రూపాయలు జేబులో ఉండే సిగరెట్ కాల్చుకోవడానికన్నా మిగులుతుందిలే అని చెప్పేసి నేను తిన్న దాంట్లో తప్పేం లేదు. అర్థమైందా? అరే అంబటి రాంబాబు, నువ్వు కూడా నీ దగ్గర డబ్బులు లేని రోజు ఆకలి అయ్యి, నేను ఇంకో విషయం చెప్తాను, 6,000 రూపాయలు నా జేబులో డబ్బులు ఉండి 6 రోజులు అన్నం తినలేదు నా కొడక. నిజం చెప్తున్నాను, నిజం చెప్తాను, దొరకలా. అట్లాంటిది పేదవాడికి అన్నం పెడతంటే ఓర్చుకోలేని నీ ఇలాంటి బేవర్స్ నా కొడుకులు అసలు భూమి మీద బతకడం కూడా వేస్ట్. ఛీ, ఎట్ట పుట్టారా మీరు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కడుపుకు అన్నం తినే మాట్లాడుతున్నావా లేకపోతే కంపలమ్మడి గడి తిని మాట్లాడుతున్నావా? బేవర్స్ నా కొడుకు. అంటే అసలు అన్నా క్యాంటీన్లు అంటే అంత కక్ష ఎందుకు అంటారు వీళ్ళకి? అసలు పేదవాడి కడుపు నింపుతున్నాడంటే కష్టపడే వాళ్ళని, కక్ష కట్టిన వాళ్ళని మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఛీ, ఎట్ట పుట్టారని కూడా నాకు తెలియదు. ఒక్క పూట సరిగా మజ్జిగ పోసి పెరుగుది అన్నం తినేవాడు నేను. మజ్జిగ పోసి మా అమ్మ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంది. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. ఛీ, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? కష్టం తెలియని నా కొడుకులకి ఏం తెలుస్తుంది? కష్టం చేసేవాడికి తెలుస్తుంది అన్నం విలువేందు. అన్నం విలువ తెలియనివాడి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా? లేదు కదా. అంతటి దౌర్భాగ్యులు మీరు. అందుకే కదా మీరు 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. లేదు, నువ్వు పెట్టాలి అనుకున్నప్పుడు రాజన్న క్యాంటీన్ పెట్టుకోవచ్చు కదా. ఎవడ నాపేడా మిమ్మల్ని? మీరు వాటిని పాడు పెట్టేసి దాంట్లో కూరగాయలు కుళ్ళిపోయినాయి అని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి కంపు కొట్టించారు కదా ఆయన. అంతకంటే దౌర్భాగ్యం ఉంది. అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడదా రాంబాబు? ఇప్పుడు నేను మామూలుగా అయితే సార్ అని పిలిచేవాడిని, నిన్ను గౌరవించేవాడిని, మాజీ మంత్రిగా కూడా. మరి అట్లాంటిది ఇవాళ విలువ లేకుండా మాట్లాడాల్సి వస్తుంది నాకు. నాకు నా నోట్లోంచి అలాంటి పదం ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లా. అంటే ఇక్కడ ఇప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా అవినీతి చేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఎగ్గొడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది అంబటి రాంబాబు గారు చెబుతున్నమాట. సరే, ఏ సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు చెప్పరా నువ్వు? ఇంకా రానే, ఇక లేదు, అయిపోయింది. నువ్వు మాజీ మంత్రివర్యులు అనేది కూడా పోయింది ఇక. ఎందుకంటే నువ్వు ఆ గౌరవాన్ని కూడా తగ్గించుకున్నావు, ఆ వాల్యూని కూడా తగ్గించుకున్నావు. ఇంక అయిపోయింది నీకు. అరే ఏంది చెప్పరా? నీకేంది చెప్పు, నీ బలిపోయింది చెప్పు. వాళ్ళు కాస్త రాజధాని కడితేనేమో అవసరమా అంటావు. అరే నీకు అవసరం 3 బిల్డింగ్లు 3 సార్లు ఎందుకు కట్టుకున్నారా నువ్వు? 3 బిల్డింగ్లు. మీ అధినాయకుడు బెంగళూరులో ఒకటి బిల్డింగ్ కట్టుకోవచ్చు, హైదరాబాద్లో ఒకటి కట్టొచ్చు, తాడేపల్లిలో ఒకటి కట్టొచ్చు, ఆడి వాళ్ళని కాస్త కట్టుకోవచ్చు. 13 కోట్ల రూపాయలు ఆ ఫెన్సింగ్ వేయడానికి వాడాడు. ఎగ్గబబ్బులు తినడానికి ఎంత వాడాడు? ఎలికలు పట్టించడానికి ఎంత వాడాడు? ఈ లెక్కలు చెప్పండిరా. చెత్తనా వెళ్ళాలని చెత్త మాటలు మాట్లాడుతున్నా. ఇది ఒకటి వచ్చింది మా లపాకి. ఏమంటారు లపాకి అంటే? లక్ష్మీపార్వతి. ఏమంటుంది అమ్మమ్మకి కనీసం ఎప్పుడు నీ కొడుకు చెప్పిందా నీకు? నీ మొగుడు చెప్పాడా నీకు? కనీసం నీ బర్త్డే విశేషం వాళ్ళకన్నా తెలుసా? నీ బర్త్డే డేటు ఎవరికన్నా తెలుసా? అరే ఒక మంచి పని చేస్తే దాన్ని అడ్డుకోవటానికి 100 సార్లు తయారవుతారా బాబు. గబ్బు మొఖాలు మొత్తం కలిపి. ఎందుకు వస్తారో తెలియదు, దేనికి వస్తారో తెలియదు. రేపు పొద్దున కేసీఆర్కి చెప్పామనుకో, ఇదే లోకేష్ రేపు పొద్దున కేసీఆర్ బర్త్డేకో లేదా కేటీఆర్ బర్త్డేకో లేకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరే ఆయనకు చెప్పారనుకోండి బర్త్డే విశేషం, ఇప్పుడు కూడా ఏడుస్తారు మీరు. ఎందుకు ఏడుతున్నారు? ఏడుపు ఎందుకు వస్తుంది మీకు? ఎందుకు పెరుగుతున్నాడైనా? 76 లక్షల రూపాయలు ఇచ్చాడు రా దిక్కుమాల అన్నా క్యాంటీన్లకి. భువనమ్మ గారు ఆమెను పట్టుకొని తిడతారా మీరు? ఉందరా మీకు? ఎరే నువ్వు ఇవన్నీ కాదు కానీ రేపు నీకు గుంటూరు వెస్ట్లో టికెట్ తెచ్చుకో, నీ డిపాజిట్లు వస్తాయో నేను చూపిస్తా. నేను ఇక్కడే ఉంటా, రా చూసుకుందాం. రా రాంబాబు రా.
ఈ రోజు కాదు ఏ రోజైనా రా. వెంకటరెడ్డి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు వాడు? మా తాత 100 ఎకరాలు అబ్బా, నాకు ఇచ్చింది 2.5 బొంగులు. దాన్ని 5 ఎకరాలు చేయడానికి నానా సంఘాలు లాగాల్సి వచ్చింది నేను. 2 ఎకరాలు వాడు అంటున్నావు. ఈ పందులు కాచుకునే వాడికి మాత్రం మనకి వాళ్ళ వాళ్ళ భాషే మాట్లాడాలా. ఉండు, ఎన్ని రోజులైనా ఆగుతాము. కావు ఎత్తే జైలు వేస్తారు, అందుకంటే ఆయన బీకుతారేంది మమ్మల్ని? ఎత్తే జైలు వేస్తారు లేదా పడతారు, అందుకంటే ఆయన చేస్తారేంది మమ్మల్ని? పందులు కాసుకునేవాడికి అసలు సెంటు కుంటలేని వాడికి ఇన్ని లక్షల కోట్లు ఆడి నుంచి వచ్చినాయిరా వెంకటరెడ్డి? చెప్పు. మా తాత 100, నాకు ఇచ్చింది 2.5 అంటే కష్టపడకూడదా? కష్టపడి పెంచుకోకూడదా? అమ్మ చెత్త నా కొడక. ఇప్పుడు ఒక్క మాట బాబాయ్, వాళ్ళు అంటుంది ఏంటంటే గనక ఇక్కడ ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల విషయం ఇవన్నీ పక్కన పెడితే ఈ లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతున్న భాషే ఏంటంటారు? అసలుకి భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు కన్న తండ్రి లాగా ప్రజలను చూసుకుంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసుకుంటున్నాడు. అది ఓర్చుకోలేరు వీళ్ళు. కన్న తండ్రి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూసుకుంటారో అందరూ నా బిడ్డనే చూసుకుంటున్నాడు. సిపి వాళ్ళని చూడలేదు, లేకపోతే సిపిఎం సిపిఐ వాళ్ళని చూడలేదు. ఏ సహాయం ఏ ఇది రావాలన్నా ఆయన చూసుకుంటున్నాడు. వీళ్ళకి కంట్లో నలుకలు పడుతున్నాయి. ఎందుకు అలా చూసుకుంటే మనం ఎప్పటికీ రాలేం కదా. మరి అది చూడొద్దనే వాళ్ళ ఆలోచన అదే. ఏదో ఒకటి చేయాలి, ఏదో రచ్చరచ్చ చేయాలి, ఏదో కంపు చేయాలి రాష్ట్రాన్ని. దానికోసం కూర్చున్నారు వీళ్ళు. ఇంకేం మాట్లాడేది నేను? వాళ్ళు చేస్తుంది కూడా అదే కనపడుతుందిగా మీకు. ఇదేని ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే చర్చించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు కూర్చొని. దాని గురించి కాదు. అమరావతిని బాగు చేస్తున్నా ఓర్చుకోలేరు వీళ్ళు. మురికాలను బాగు చేస్తున్నా ఓర్చుకోలేరు వీళ్ళు. రోడ్లు వేస్తున్నా ఓర్చుకోలేరు. మంచి పనులు చేస్తున్నా వీళ్ళు ఓర్చుకోలేరు. ఓర్చుకొని వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే గుండాయిజం, రౌడీయిజం, దాని మీదే వీళ్ళ సెట్టింగ్ ఉంది, మైండ్ సెట్టింగ్. అంతకు మించి ఏం లేదు. నేను బూతాస్తాను ఈ దొంగనా బిడ్డల్ని ఎట్ట పుట్టారో కూడా నాకు అర్థం కాదు. ఏంటి వైఎస్ కుటుంబాన్ని విడదీసింది చంద్రబాబు నాయుడు అంటూ మరి లక్ష్మీ పార్వతి గారు చేసిన కామెంట్స్ లో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? ఎన్టీఆర్ కుటుంబాన్ని విడదీసి నువ్వు ఏం మాట్లాడతావు? ఎన్టీ రామారావుని చంపేశావు నువ్వు. మా అన్నని చంపేశావు నువ్వు. నేను నిజం చెప్తున్నాను. మొగ్గుండు వదిలిపెట్టిన దానివి నువ్వు. మొగుడు బతికుండగానే ఇడాకులు తీసుకుని వచ్చింది నువ్వు. ఈ చండాల ముఖం దానివి. నువ్వేందే మాట్లాడేది? ఇంకా అమ్మమ్మని పిలవాలా? ఎందుకు పిలవాలి అమ్మమ్మనే? నువ్వు కన్నావా ఏందే? పిలవాలే. ఎందుకు పిలవాలంటున్నా? నేను కన్నావా? పురంధేశ్వరం నువ్వు కన్నావా? లేకపోతే బాలకృష్ణ నువ్వు కన్నావా? లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళందరూ నువ్వు కన్నావా? ఆ తర్వాత వాళ్ళందరూ నువ్వు విడగొట్టింది నువ్వే కదా, దరిద్ర ముఖం దాని. ఇంక ఏం అనాలో తెలియక బూతులు వస్తున్నా కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం. ఏం చెప్తాం వీళ్ళకి? ఇట్లాంటి సన్నాసులను పెట్టుకొని మీరు రాజ్యం వెళ్తానికి వస్తున్నారా? రాజ్యం వెళ్ళండిరా, వెళ్ళండి. రేపు పొద్దున రండి, యాక్షన్ రండి, చూపిస్తారు కదా జనం నీకు. దిక్కుమాలిన మంది ఆడి నుంచి వచ్చారో తెలీదు. నేను చూపిస్తాను అంటున్నాడు కదా. మరి ఎవరో నాగార్జున యాదవ్ అంటున్నాడుగా, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, జిల్లా చూడడం, కిల్లా చూడడం, ఎక్కడికక్కడ తరిమి కొడతాం అంటున్నాడుగా. ముందు గొంతు సరి చేసుకోరా నీ అమ్మాయి డబ్బా రేగులు. ముందు నీ గొంతు సరి చేసుకొని మాట్లాడు. నువ్వు తరిగి కొట్టిన తర్వాత చూద్దాలే. కానీ ఇప్పుడు బెల్ట్ తడిపేసి నేను కొడితే ఏం పిక్కొని కూడా పిక్కోలేవు. ఎందుకు అనవసరంగా రెచ్చగొడతావు మా బొట్టి వాళ్ళని? రెచ్చగొట్టకరా నాన్న. రెచ్చగొక్కావనుకో నువ్వు ఆడదాకా బతికుండాలి కదా నెక్స్ట్ 29 దాకా. అది తెలుసుకొని మాట్లాడండి. తెలియకుండా తెలిసినట్టుగా మాట్లాడటం ఏంది? కులం చూడ్డంట, ఇటు మతం చూడ్డంట, ప్రాంతం చూడ్డంట, అందరినంతా తరిగి రా. ఇప్పుడు వస్తారా? తత్తని బలి మీ ఇంటికి అడిగే వస్తారా? నేను అన్నాని కాదు, ఛీ ఎందుకులే అని చెప్పి ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏంద్రా ఇది? ఏం భాష అది? ఆ భాష మాట్లాడితే ఎవడన్నా నీకు ఓటేస్తాడా? దరిద్రం కాకపోతే మీ అధినాయకుడికి లేదు, మీకు లేదు. మీరు అందరూ ఒకటే వీధిని పడ్డ కుక్కల్లాగా మొరగట్టమే. ఇంకంత మించి ఏం చేస్తారు మీరు? మంచి చేయండి రా నాయన, జనానికి మంచి చేయండి. మంచి చేస్తే మీరు బాగుపడతారు, జనం అందరూ బాగుపడతారు. జనానికి మంచి చేస్తే బాగుపడతారు. 4 కోట్లు అన్నారు రాలుతాయి. ఇప్పుడు అవి నెక్స్ట్ టైం మాట్లాడే మాటలకి డిపాజిట్లు కూడా రారు దరిద్రుడు అని. థ్యాంక్ యూ.